వాడు కొడుకంటే. ఇప్పుడు ఎందుకు వాడు నాతో కంపేర్ చేస్తున్నారు? వాడికి కావాల్సిన ఇచ్చారు, నాకేమి ఇచ్చారు? వాడినేమో సెయింట్ జోసెఫ్ స్కూల్లో చదివించారు, నన్నేమో గవర్నమెంట్ స్కూల్లో చదివించారు. ఇంటర్వ్యూకి వచ్చి చూడండి, ఒక్క ముక్క ఇంగ్లీష్ మాట్లాడి ఎన్ని తిప్పలు పడుతుందో మీకు తెలుస్తుంది. ఉద్యోగం రాలేదంటే ఎలా వస్తుంది? ఒక్క ప్రెజెంటేషన్ కూడా సరిగ్గా ఇవ్వలేకపోతున్నాను. నేను అప్పుడు నా స్తోమత అంతేనయ్యా. ఆ తర్వాత సార్ గారు ఇంగ్లీష్ మీడియం మార్చినట్టు నన్ను కూడా మార్చుండొచ్చు కదా, ఎందుకు మార్చలేదు? ఇప్పుడు చూసిన పార్షియాలిటీ, ఎక్కడ చూసిన పార్షియాలిటీ. కంపేర్ చేసి అసలు కంపారిజన్ ఎందుకు చేయాలి? పేరులో కూడా వాడి పేరు హీరో పేరు కార్తిక్, నా పేరు విలన్ పేరు రఘువరన్. మీకు వాడే సూపర్ స్పెషల్ అనుకుంటే వాడిని డైరెక్ట్ కను ఉండాల్సింది, నన్ను ఎందుకు అన్నారు? ఏం చేయని చెప్పు, ముందు నువ్వు పుట్టావు. సూపర్, వెరీ గుడ్. డైరెక్ట్గా ఒప్పుకుంటున్నారు కదా, అవును నిజమని. ఇంకేం మాట్లాడాలి? ఇప్పుడు నేను పుట్టకపోయినా పర్లేదు అన్నారు, అదే కదా మీరు అనేది? నా హెల్త్, నా ప్రాణం. నేను సిగరెట్లు తాగుతాను, ఇంకేమైనా చేస్తాను. మీకేంటి నొప్పి? జాగ్రత్తగా మాట్లాడు, లేకపోతే మర్యాదగా ఉండదు. మరి ఎందుకు ఉండదంటే ఏం చేస్తారు? నన్ను ఇంట్లో పంపిస్తారు. రేయ్, నువ్వు మందు తాగు, సిగరెట్ కాల్చు, ఉద్యోగానికి వెళ్ళకపోతే నీ కర్మ. అంతేగాని ఆయన ముందు గొంతు పెంచి మాట్లాడినా, వేలెత్తి చూపించినా చంపేస్తాను. పోరా.